దోశలు ఆడావిడిగా ఉంది మా ఇల్లంతా. కూరగాయలు తరగడం అయిపోయింది అన్నీ. ఇందాక చూసారు కదా టిఫిన్స్ అనమాట. చట్నీ చేసేసాను. ఏదైనా చుట్టాలు వస్తే ఆనందమే కదా. బుడంకాయలు తరిగేశారు కదా మా వదిన గారు. దానికి కారం కలుపుతున్న కొలతలు అయితే ఏం లేవండి. పసుపు వేసుకున్నాను, మెంతిపిండి, ఆవపిండి కూడా కలిపేసుకుంటే చాలా బాగుంటుంది. ఆవపిండి లేదు, మెంతిపిండి వేస్తున్నాను అనమాట. కొలతలు ఏం లేవండి, అందాజ చూసి కొంచెం ముక్కలే కదా కలుపుతున్నాను. బుడంకాయ కారం అన్నమాట. నాలుగు చెంచాలు కారం వేసుకుంటున్నాను. కలుపుకున్నాక దాన్ని బట్టి వేస్తానమాట. ఇప్పుడు ఇలా కలుపుకుంటున్నాను అనమాట. ముందు కలుపుకొని చూసుకొని తర్వాత కావాలంటే ఆయిల్, ఉప్పు, కారం వేసుకోవచ్చు. ఒక గ్లాసుడు ముక్కలు వేయండి ఇవి అంతే. ఇంకా ఇది దోసకాయ ముక్కలు పచ్చడి చేయాలి. పర్ఫెక్ట్గా సరిపోతుందండి. దీంట్లో కొంచెం ఆయిల్ పోసుకోవాలన్నమాట. వేడివేడి అన్నంలో చక్కగా ఇంత బుడంకాయ కారం వేసుకొని తినండి. అసలు నెయ్యి వేసుకొని సూపర్ ఉంటుంది అనమాట. ఇంకో సాంబారు, పప్పుచారులు, పప్పు జోలికి కూడా వెళ్ళరు. తిన్న కొద్దీ తినబుద్ధి అవుతుంది. బుడంకాయ కారం రెడీ. బుడంకాయ కారం రెడీ. వేడివేడి అన్నంలో వేసుకొని తినండి. సూపర్ 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 సూపర్గా ఉంటుంది. ఇప్పుడు చెప్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి. చెప్తామనుకున్నాండి. మా అమ్మగారు నాకు దోసకాయ బుడంకాయ ముక్కలు పచ్చడి చేసి పెట్టమ్మా అన్నారు. మా వదిన గారు ఎంబడే దోసకాయ ముక్కలు పచ్చడి ముక్కలకి తరిగారు. సగం కారం కలిపాను, సగం ఏమో ముక్కలు పచ్చడి మా అమ్మగారి కోసం. పెద్దవాళ్ళకి తినాలనిపిస్తుంది కదండి పాపం, అందుకనే చేస్తున్నాను ఇప్పుడు. ఒకే రోజు ఇన్నా అనుకోకండి. చిక్కుడుకాయ కూర, బుడంకాయ కారం కలిపాను, పచ్చడి చేస్తున్నా. ఇంకా సాంబార్ పెట్టాలన్నమాట. సాంబార్ రెడీ చేయాలి. ఇంకా చిక్కుడుకాయ కూర చేయాలన్నమాట. ఇప్పుడు వచ్చేసి ముక్కలు పచ్చడి చేస్తున్నాను. సెక్షన్స్ అవ్వలేదండి. టిఫిన్తో పాటు వంటలు కూడా చేసేస్తున్నాం. చేసేసి చక్కగా కూర్చొని కబుర్లు చెప్పుకుంటాం మేము. తాలింపు అయితే వేస్తున్నానండి. చుట్టాలందరూ ఉన్నారు కదా, చక్కగా కబుర్లు చెప్పుకుంటున్నారు. నేను మాత్రం గుమ్మగుమ్మలు చేసుకుంటే చేస్తున్నాను. అదే అంటున్నారు, గుమ్మగుమ్మలు ఆడిపోతున్నాయి, ఆకలి వేస్తున్నాయని. దోసకాయ బుడంకాయ దోసకాయ ముక్కల పచ్చడి చక్కగా వేడి అన్నంలో. అందుకే సాంబార్లు గింబార్లు ఎందుకండి, రోటి పచ్చడి, బుడంకాయ కారం పక్కన ఇంకేం కావాలండి. చక్కగా వేడివేడి అన్నంలో ఇంత నూనె. పచ్చడికి మాత్రం నూనె వేసుకోండి, కారాలకు మాత్రం నెయ్యి వేసుకోండి. సూపర్. గుమ్మగుమ్మలు ఆడిపోతుంది. అదే అంటున్నారు, గుమ్మగుమ్మలు ఆడిపోతున్నాయి ఏం కూరలు అని అడుగుతున్నారు మా వదిన గారు. సాంబార్కి అయితే పప్పు ఉడకబెట్టేస్తున్నానండి ముందు. నేనైతే కరేపాకు గోటానికి వెళ్తున్నానండి. కృష్ణ తులసి చూసారు ఎంత పెద్దగా ఉందో. ఎక్కడ వాళ్ళు అక్కడ టిఫిన్లు చేశారండి, కూరగాయలు తరిగిచ్చేశారు. వంట నేను చేస్తానని చెప్పాను. ఇంకా ఎక్కడ వాళ్ళు అక్కడ పల్లెటూర్లలో చుట్టాలు ఉంటారు కదండి, అందరినీ పలకరియడానికి చక్కగా టిఫిన్లు, కాఫీలు, టీలు చేసి నడుచుకుంటూ వెళ్ళారనమాట. వాళ్ళు వచ్చేసరికి నేను చక్కగా టిఫిన్ భోజనం చేసి పెట్టేస్తానమాట. సంక్రాంతికి పల్లెటూరికి అందరు వస్తారు కదండి. వచ్చినప్పుడు అందరి ఇళ్ళకి వెళ్తారు. పెద్దమ్మ, చిన్నమ్మ, అత్తయ్య, మా చుట్టాలు, వేలు విడిచిన మేనమామ, వేలు విడిచిన మేనత్త అని కదా. మీ అందరికీ ఎక్స్పీరియన్స్ ఉందా? మా చుట్టాలందరూ అయితే చక్కగా వాళ్ళే వెళ్తున్నారండి. నన్ను రమ్మన్నారు కానీ వంట అవి చేసుకోవాలి కదా అని చెప్పేసి నేను ఈవినింగ్ వెళ్తాను అనమాట. అందుకే నేను మళ్ళీ ఊరు నుంచి వెనక్కి వచ్చేసాను, చుట్టాలందరూ వస్తున్నారని. చిక్కుడుకాయ కూర చేసేయాలి, పప్పు ఉడికింది, సాంబార్కి రెడీ చేసేయాలి. ఇల్లంతా ఒక్కసారిగా నిశ్శబ్దం అయిపోయిందండి. సందడిగా ఉన్న ఇల్లంతా ఒక్కసారి నిశ్శబ్దం అయిపోయింది. నిన్న మా వదిన గారు వచ్చేటప్పుడు అయితే వీడియో తీయలేదండి. పాప ఎండలో సుడిపడి వచ్చేసారు. సొక్కు తీర్చుకునేసరికి అన్నం తిని 3 అయింది. పడుకొని లేచేసరికి మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళారనమాట. ఊళ్ళో వాళ్ళ ఫ్రెండ్ ఉంటారు. వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్కి, అంకుల్కి ఆపరేషన్ అయింది, చూడటానికి అనేసి వెళ్ళారనమాట. ఇప్పుడు కూడా అక్కడికే వెళ్ళారు. ఇంకొంతమంది పక్కన చుట్టాల ఇంట్లోకి వెళ్ళారనమాట. బయట వాతావరణం చల్లగా ఉంది చూడండి. చక్కగా ఇక్కడ సాంబార్ అయితే
చక్కగా అయిపోతున్నది అనమాట. క్యారెట్, బెండకాయ, ఆనపకాయ ముక్కలు, వంకాయ, కొబ్బరి కూడా వేసానండి. సూపర్ ఉంటుంది. కొబ్బరి వేసుకొని కొత్తిమీర వేసుకొని ఆహా గుమ్మలాడిపోతుందండి. ఏం కావాలండి? ఆహా ఏమి రుచి తినరా మై మరచి. గుమ్మలాడిపోతుంది. ముడంకాయ కారం, సాంబారు, ముడంకాయ ముక్కల పచ్చడి, చిక్కుడుకాయ కూర, అన్నం, గడ్డ పెరుగు. ఏం కావాలండి ఇంకా? చక్కగా చూడండి, చక్కగా ఇట్లా నెయ్యి వేసుకొని తినేస్తే సూపర్ ఉంటుంది అనమాట.